సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు శశికళ మాతాపితృల సంవాదం. తల్లి కంగారు పడుతూ శశికళ వద్దకు వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి, మన దేశానికి క్షేమం కాదు అంది. దయచేసి సుదర్శనుణ్ణి మర్చిపో. మరొక రాకుమారుణ్ణి ఎవరినైనా సరే వరించు, నీ ఇష్టం కాదని మొండికేసి సుదర్శనుణ్ణే వరిస్తే యుధాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతణ్ణి సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు. అందుచేత అతన్ని వదిలే, మరొకరిని వరించు. నా మాట విను. నీ సుఖము మాకు సుఖము కోరి చెబుతున్నాను. మా తాపత్రయమంతా నీ సుఖం కోసమే కదా. ఒక్కగానొక్క కూతురివి, అల్లారుముద్దుగా పెంచుకున్నాం, గారాబంగా చూసుకున్నాం. నీ సుఖం కన్నా మేము కోరుకోవలసింది లేదు. ఆలోచించు. అన్ని వేళలా హఠం పనికిరాదు. మనసు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు అంటూ కూతురిని బతిమలాడింది. తస్మాత్ సుదర్శనం త్యక్త్వా వరయాన్యం నృపోత్తమం సుఖమిచ్చసి చేన్మహ్యం తుభ్యం నా మృగలోచనే. తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా, లాలనగా, లాభనష్టాలు స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది. దృఢ నిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది. తండ్రి, ఇవన్నీ నేను కూడా ఆలోచించాను. కానీ వీటి అన్నిటికన్నా నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు, యుధాజిత్తు బెదిరింపులకు కంగారు పడుతున్నావు. అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషం. నా నిర్ణయంలో మార్పు లేదు, ఉండబోదు. సుదర్శనుణ్ణి తప్ప మరెవ్వరినీ వరించను. నీకు అంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించు, బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుంచి నిర్గమిస్తాడు. ఆ తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమి చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. నాత్ర చింతా త్వయా కార్య భవితవ్యే నృపోత్తమ యద్భావి తద్భవత్యేన సర్వథాత్ర న సంశయః. ఇలా తండ్రితో చెప్తుంది. అమ్మా, నీ పట్టుదల నీదేనా? మా మాట వినవా? కన్న తల్లిదండ్రులం ఇంతగా బతిమాలుతోంటే ఏమిటమ్మా ఈ మొండిపట్టు? మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం, యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా క్షేమం కాదు. అదీకాక సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మానాన్ని నిన్ను ఎలా వదిలిపెట్టను? వివాహం చేయొద్దు. కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా? ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరు ఏమైపోతారు? ఆలోచించావా? చిన్నపిల్లవు. సాహసం తప్ప మరింకేమీ కనిపించడం లేదు. పోనీలే, మరొక పని చేద్దాం. మధ్య మార్గం చెబుతున్నాను. కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పణస్వయంవరంగా ప్రకటిస్తాను. అలనాడు సీతా మహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టు శివధనుస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్టుగా నిన్ను సుదర్శనుడు వరించని. అతడు అశక్తుడైతే మరొకడు గెలుచుకుంటాడు. గెలుచుకొని అప్పుడు ఎవరికీ ఏ వివాదమూ ఉండదు. అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏమీ లేదు, అన్యాయం అంతకన్నా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి అంటూ బ్రతిమిలాడాడు. తండ్రి, వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది. కానీ సందేహాలకు, సంశయాలకు నేను తావు ఇవ్వను. సుదర్శనుడు నా మనస్సులో స్థిరపడ్డాడు. మరొకడిని వరించడం అసంభవం. అది మహాపాపం. పుణ్యపాపాలకు ఆది కారణం మనస్సే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్యపాప చింతనలు మనస్సులో రేకెత్తితే చాలు, వాటి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పణంగా నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరికీ నేను వశమైనట్టే కదా. ఒకతే గెలిస్తే సరే, ఇద్దరో ముగ్గురో గెలిచారనుకుందాం. అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం చెలరేగదా? అదీకాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు.
నువ్వు ఇంకేమీ ఆలోచించకు, దిగులు పడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించు, వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్థనను నెరవేర్చు. ఇందాకటిలాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు. అందరినీ విడుదలకు పంపించేయి. ఈ రాత్రికి వేద మంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ధ్రువసంధి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకువెడతాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్టు, వాళ్ళు బెదిరిస్తున్నట్టు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడనిదే జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. మరేమీ బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడవై రాజధానిలోనే నిలిచిపో. నేను ఒక్కతెను అతడితో వెడతాను. యుద్ధమేమైనా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకు నీ రాజధానికి హాని ఉండదు. ఈ మాటలలో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుడిలోనూ కొంత ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్టే చేయడానికి నిశ్చయించుకున్నాడు. త్వరగా స్వయంవర సభామండపానికి చేరుకున్నాడు. అందరికీ సవినయంగా నమస్కరించాడు. గుసగుసలు, కోలాహలం సద్దుమణిగాయి. గొంతు సవరించుకున్నాడు. రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురుచూస్తున్నాయి. వాటిని రవ్వంత రుచి చూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశం అవుదాం. ఇచ్ఛా స్వయంవరమా, పణ స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను. ఈవేళ మా అమ్మాయి మండపంలోనికి రానంటోంది. బహుశా రేపటికి ఒప్పించగలను. ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా. అలా చేయడం ఏమంత మంచిది కాదని కూడా నా అభిప్రాయం. అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడకు తీసుకువస్తాను. సెలవు అంటూ ప్రకటన చేశాడు. సుబాహుడి ప్రకటనను రాకుమారులందరూ నిజమని నమ్మారు. విడుదలకు వెళ్లిపోయారు. ఎవరి రక్షణను వారు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాలలో మునిగిపోయారు. శశికళా సుదర్శనుల వివాహం. విశ్వాసపాత్రులైన వేద పండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శనుల వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు. నూతన వస్త్రద్వయం, కుండలద్వయం, 200 మదపుటేనుగులు, మాంచి గుర్రాలు పూంచిన 200 రథాలు, 200 ధనుస్సులు, బాణాలు నిండిన తూణీరాలు, 2 గోవులు పారిబరహంగా బహుకరించాడు. కోడల్ని చూసి మనోరమ మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికినంతగా సంబరపడింది. సుబాహుడి భార్య సాలంకృతలైన దాసీజనాన్ని 1000 మందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది. 100 ఆడ ఏనుగులను ఇచ్చింది. రత్నాభరణాలు, దివ్య వస్త్రాలు లెక్కలేదు. సింధు దేశోద్భవాలైన ఉత్తమజాతి అశ్వాలను 2000 బహూకరించి ధాన్యము, ఉప్పులు, పప్పులు, వంటపాత్రలతో నిండిన 200 శకటాలను సమర్పించారు. మిగతా బహుమతులను మోసుకువెళ్లడానికి 300 ఒంటెలను సిద్ధపరిచారు. అంతా అయ్యాక సుబాహుడు మనోరమాదేవికి కొంచెం దగ్గరగా వెళ్లి వినయంగా నమస్కరించాడు. ఉత్తమ క్షత్రియ కులసంజాత, నేను నీ దాసుణ్ణి. మనోగతం ఏదైనా ఉంటే తెలియజేయి, నెరవేరుస్తాను అన్నాడు. మనోరమ కళ్లల్లో ఆనంద బాష్పాలు. పట్టరాని సంతోషంతో పరవశించిపోతుంది. ఒకవైపు ఆనందం, మరోవైపు కృతజ్ఞత అభినందన పురస్కారంగా పలికింది. మహారాజా, నీకు నీ వంశానికి శుభమగుగాక. సకల సమృద్ధులు సమకూరుగాక. మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు. చాలు, అంతకు మించిన సన్మానం నాకు మరొకటి ఉండదు. ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందడం లేదు. నేను వంది పుత్రికను కాను, మాగధ పుత్రికను కానాయే. అయినా నా వాళ్లని నేను పొగడటమేమిటి? మీ సంబంధం వల్ల ఈవేళ మా అబ్బాయి సుమేరు సదృశుడయ్యాడు. నవంది పుత్రీ నృపమాగధీవా స్తౌమీహ కిం త్వాం స్వజనం మహత్తరం సుమేరు తుల్యస్తు కృతస్సు తోద్యమే సంబంధినా భూపతినోత్తమేనా. రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే
మీ చరిత్ర, మీ పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. తండ్రిని కోల్పోయి, రాజ్యం కోల్పోయి, నిర్ధనుడై కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరివాడికి ఇంతమంది రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా? సమస్థాయిని చూసుకుంటారే గాని ఇలాగా గుణవతి, రూపవతి అయిన కన్యను ఎవ్వరూ మా అబ్బాయి లాంటి వాడికి ఇవ్వరు. మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యానికి అభినందిస్తున్నాను. మనోరమాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి చెందాడు. మళ్లీ నమస్కరించాడు. సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు. రాజపుత్రి, మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి. ఈ కాశీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి. నేను సేనాపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి. వారణాసిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండటం నాకు సమ్మతం కాదు. పడినంతకాలం కష్టాలు పడ్డారు. ఇప్పుడన్నా రాజభోగాలు తిరిగి అనుభవించండి. ఇంకా ఈ రాకుమారులంటారా, వారి సంగతి నేను చూసుకుంటాను. 2 దారులు కనబడుతున్నాయి. స్వయంగా వెళ్లి జరిగిన విషయం సవినయనంగా మనవి చేస్తాను. సమ్మతించి వెళ్ళిపోయారో సరే సరే, కాదని కాలు దువ్వితే యుద్ధం చేస్తాను. తప్పదు కదా మరి. జయాపజయాలు దైవాధీనాలు. నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారి ఇష్టం. వారి ఆలోచనలు ఎటు సాగుతాయో. కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారా అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. ఈ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నురాలయ్యింది. ధైర్యం చెప్పింది. మహారాజా, అధైర్యపడకు. జగదంబికను ధ్యానించు. ఆది పరాశక్తి భక్తులకు అపజయం ఉండదు. నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదమూ రాదు. అంతా సుఖాంతమే అవుతుంది. మా అబ్బాయి త్వరలోనే అయోధ్య సింహాసనం అధిష్ఠిస్తాడు. నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఆశ్రమవాసం మాకిక అట్టే కాలం ఉండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తాం. పరమాంబికను ధ్యానిస్తున్నాను. ఏ చింత లేదు. మాకు సెలవియ్యి. మరి మేం బయలుదేరతాం అన్నది. విసర్జయాస్మాన్నిజ పద్మగంతుం శివం భవానీ తవ సంవిధాస్యతి న కాపి చింతామనుభూపవర్తతే సంచింతయంత్యాహ పరమాంబికాం వై. అంతలోకి తెల్లవారింది. ఎంత గుట్టుగా జరిపినా శశికళ సుదర్శనుల వివాహ వార్త రాకుమారులకు తెలిసిపోయింది. అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగర ముఖద్వారం దాటి వెలుపల మకాం వేశారు. సుబాహుడు చేసినది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్లిపోగా మిగిలిన వారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు. సుబాహుణ్ణి సుదర్శనుణ్ణి సంహరించి శశికళను అపహరించుకుపోదామనే దురాలోచనల్లో ఉన్నారు. రాజధానిలో మంగళ తూర్యారావాలు, మృదంగధ్వనులు, సన్నాయి మోతలు మిన్నుముట్టాయి. యుధాజిత్, శత్రుజిత్ ప్రభృతులకు క్రోధం తారాస్థాయికి చేరుకుంది. సుబాహుడు సుహృజ్జనులతో కలిసి వీరి దగ్గరకు వచ్చాడు. రాజులు ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డారు. అందరికీ నమస్కరించి సుబాహుడు, క్షత్రియ వంశులారా, సహృదయులారా, దయామయులారా, నగరంలోకి దయచెయ్యండి. హితమో అహితమో తెలీదు గాని మా అబ్బాయి సుదర్శనుణ్ణి వివాహమాడింది. కోపించకండి, ఉపశమించండి. ఇచ్ఛాస్వయంవరం కదా. సుదర్శనుణ్ణి వరించాను, మరెవ్వరిని వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా. జరిపించాను. మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. సుబాహు, చాలా గొప్ప పని చేశావు. సంతోషం. ఇక నువ్వు దయచేయొచ్చు. చెయ్యవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండి ఉంటాయి. చూసుకో, వెళ్ళు. మా నగరాలకు మేం పోతాం అన్నారు రాకుమారులు. వీళ్ల పన్నాగం ఏమిటో, ఏం చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు నాయకత్వంలో కూడబలుక్కుని సేనా సమేతులైన రాకుమారులు శశికళ సుదర్శనులు భరద్వాజాశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలా వేశారు. సుదర్శనుణ్ణి, మనోరమను చంపాలి. శశికళను అపహరించాలి. ఇది వీరి లక్ష్యం. లేకపోతే వీడి కూతురు పెళ్లి చేసుకుని
పెళ్లి చూసి వెళ్ళడానికి వచ్చామా? అలా వెడితే మన పరువేం కాను? సొంత రాజ్యంలో ఇక తలెత్తుకోగలమా? ఇవే వారి ఆలోచనలు. ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి 6 రోజుల పాటు శశికళా సుదర్శనులను రాజధానిలోనే ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యుధాజిత్ ప్రభృతుల పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళా సుదర్శనులను మనోరమాదేవిని సాగనంపాడు. వెనుకగా తాను మరింత సైన్యంతో కదిలాడు. సుదర్శన యుధాజిత్తుల యుద్ధం. సుదర్శనుడి రథం వేగంగా పరుగులు తీస్తోంది. కొంత దూరం వెళ్లేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి. అర్ధవర్తులాకారంలో ఎదురు నిలిచాయి. శత్రుజిత్తు ముందుగా సోదరుడిపైకి బాణాలు వేశాడు. సుదర్శనుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేశాడు. యుధాజిత్తు విజృంభించాడు. ధనస్సు నుంచి పుంఖానుపుంఖంగా బాణాలు కురిపిస్తున్నాడు. సుదర్శనుడు తగిన రీతిలో సమవుజ్జీగా సమాధానం చెబుతున్నాడు. అంతలోనే కాశీ నరేశ్వరుడు వచ్చి చేరుకున్నాడు. యుద్ధానికి దిగబోయాడు. సుదర్శనుడు వారించాడు. ప్రధానంగా యుద్ధం యుధాజిత్తులకు సుదర్శనుడికి జరుగుతోంది. మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. సంగ్రామం తీవ్ర స్థాయికి చేరుకుంది. దారుణంగా జరుగుతోంది. హఠాత్తుగా దేవి ప్రత్యక్షమైంది. అల్లంత ఎత్తున ఆకాశంలో అందరికీ కనిపించింది. సింహ వాహన సమారూఢ పరాభూషణ భూషిత నానా దివ్యాయుధధర దివ్యాంబర పరిధాన మందార సుమమాలికా విరాజమాన. రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు. సైనికులు నిశ్చేష్టులయ్యారు. ఎవరు ఈ సింహవాహన? కన్నది కాదు, విన్నది కాదు. ఏమిటి ఈ వింత అనుకున్నారు. శశికళా సుదర్శనులు మనోరమాదేవికి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమయ్యింది చూడమని సుబాహుడితో నమస్కరింపజేశారు. మహారాజా, నేను నిర్భయుణ్ణి, ఇప్పుడు ఇంకా నిర్భయుణ్ణి. జగదంబికా దివ్య దర్శనం లభించింది అంటూ సుదర్శనుడు మరొకసారి ఆది పరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు. కామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు. అమ్మవారి సింహం ఒక్కసారిగా గర్జించింది. శత్రు సైన్యంలో ఏనుగులు, గుర్రాలు కకావికలై పరుగులు తీశాయి. ఒక్కసారిగా ఝంఝామారుతం వీచి శత్రు సైనికుల కళ్లల్లో దుమ్ము కొట్టింది. సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు, జగన్మాత మనకు రక్షగా నిలిచింది. ఈ శత్రురాజులు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు. ఇదే మార్గాన నిర్భయంగా మన ప్రయాణం సాగించండి. నిరాటంకంగా గమ్యం చేరుకుందాం అన్నాడు. యథావిధిగా రథాలు కదిలాయి. యుధాజిత్తు అక్కసుతో మండిపడ్డాడు. తోటి రాజులను ఉసికొల్పాడు. ఏమిటిలా బొమ్మల్లా నిలబడి ఏదో వింత చూస్తున్నారు? చంపండి, నరకండి, సుదర్శనుణ్ణి నరికి పోగులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులను అవమానించి ఒక బలహీనుడు కన్నెను తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా? ఏమిటి పిరికితనం? ధైర్య సాహసాలే మన ఊపిరి. లేవండి, విజృంభించండి, ఉపేక్షించకండి. వీణ్ణి చంపి కన్యను అపహరించాలి. సింహానికి దక్కవలసింది నక్కకు చిక్కడానికి వీలులేదు. ఇలా హెచ్చరిస్తూనే యుధాజిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్యా వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు రెండింతలుగా బాణాలను ప్రయోగించాడు. ధనస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తోంది. బాణాలను ఎక్కుపెట్టి విడుస్తున్న కుడి చెయ్యి నిరంతరం కుడి చెవి దగ్గరే కనిపిస్తోంది. అంబుల పొది నుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో ఇవి ఏవీ ఎవరికీ కనిపించడం లేదు. బాణాలు మాత్రం శరపరంపరగా వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రంలో నుంచి వస్తున్నట్టుగా వచ్చి పడుతున్నాయి. జగదంబిగా చిత్విలాసం తిలకిస్తోంది. ఉన్నట్టుండి కేవలం 2 బాణాలు విడిచిపెట్టింది. యుధాజిత్తులు మరణించారు. రథాల నుంచి నేలకు ఒరిగిపోయారు. మహామహారాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులైతే ఆయుధాలు చేజార్చి ఎక్కడ వాళ్ళు అక్కడే బిగుసిపోయారు. సుబాహు సుదర్శన కృతి దేవీస్థుతి. సుబాహుడు చాలా సంతోషించాడు. హే దుర్గతి నాశిని దుర్గే అంటూ చేతులు జోడించాడు. జగన్మాతను స్తుతించాడు. నమో దేవ్యై జగద్ధాత్రై శివాయై సతతం నమః దుర్గాయై భగవత్యైతే కామదాయై నమో నమః నమః శివాయై శాంత్యైతే విద్యాయై మోక్షదే నమః
విశ్వవ్యాప్త్యై జగన్మాతః జగద్ధాత్రై నమః శివే. అమ్మా, నీవు నిర్గుణవు, నేను సగుణుడను. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తివి నువ్వు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతుంటే ఏమని స్తుతించను, ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపవు, సర్వ మనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కానీ ఇప్పటికీ పారం ముట్టలేకపోతున్నారు. ఇక నేననగా ఏ పాటి? ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగానైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్యరూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహర్షులు, మహాయోగులు నిరంతరం కాంక్షించే నీ దివ్య దర్శనం ఎవరికీ దక్కనిది. నాకు సముదమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుకంపన పరాయణవు. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? కష్టాలలో ఉన్న సుదర్శనుణ్ణి రక్షించావు. అతడి శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నీ భక్తుణ్ణి, నీ సేవకుణ్ణి నీవు కాపాడటం, అతడి యశస్సును దశ దిశలకు వ్యాపింపజేయడం ఇది నీకు సహజగుణం. జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తుకి ప్రాణప్రదవు. పాప పుణ్యాలకు అతీతవు. ఒక జపం కానీ, ఒక సేవ కానీ ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. దివ్య దర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని, నేను కృతార్థుణ్ణి. నా జన్మ ధన్యమైంది. నీ శక్తి, నీ ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి. త్వద్దర్శనాదహమహో సుకృతి కృతార్థో జాతోస్మి దేవి భువనేశ్వరి ధన్యజన్మ. బీజం నతేన భజనం కిల వేద్మి మాతః జ్ఞాతస్తవాజ మహిమా ప్రకట ప్రభావః. కాశీ నరేశ్వరుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసాలతో తన్మయుడై స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్నవదనయ్యింది. కావలసిన వరం కోరుకోమంది. జగన్మాత, ఏం కోరుకోమంటావు? దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్య దర్శనం మరొక వైపు ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. అలాంటి దర్శనాన్నే అనుగ్రహించి కృతార్థుణ్ణి చేశావు. ఇంతకన్నా వరం ఏం కావాలి తల్లి? అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేట్టు అనుగ్రహించు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిర నివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుడిని రక్షించినట్టే రక్షిస్తుండు. తల్లి, కాశీపట్టణం ఉన్నంతకాలము నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమీ కోరను. సకల శుభాలను కలిగించు. శత్రువులను సంహరించు. అభద్రతలను తొలగించు అన్నాడు. జనమేజయ సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తిపట్టణం కాశీలో తాను స్థిర నివాసం ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కాని వారిని కూడా కాపాడే ఏకైక కృపానిధివి. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు, కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అది నీ వ్రతం, నీ దీక్ష. అహో కృపాతే కథయామ్యహం కిం త్రాతస్త్వయా యత్కిల భక్తిహీనః భక్తానుకంపీ సకలో జనోస్తి విముక్త భక్తేరవనం వ్రతం తే. అటువంటి దానవు నన్ను కాపాడటంలో వింత ఏముంది తల్లి? సకల ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు.
ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు. జగన్మాత, ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కదపలేను, కదపను అనేసరికి జగదంబ ప్రసన్న చిత్తంతో పలికింది. సుదర్శన, అయోధ్యకు వెళ్ళు. సింహాసనం అధిష్ఠించు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన, స్మరణ, పూజనలు మర్చిపోకు. నీకు, నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను. రక్షణగా నిలుస్తాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేషార్చనలు, బలిదాన విధానాలతో జరిపిస్తుండు. నీ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్ర దీక్షతో మహాపూజలు జరగాలి. చైత్ర, ఆషాఢ, ఆశ్వీజ, మాఘమాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు విశేషంగా అర్చనలు చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తాను అని చెప్పింది. సుదర్శనుడు చెప్పిన దేవి మహిమ. సుదర్శనుడు మళ్లీ స్తుతించేలోగా దుర్గాదేవి అంతర్హితయింది. రాకుమారులందరూ తేరుకుని బిలబిలా వచ్చి సుదర్శనుడికి పాదాభివందనాలు చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతల మొక్కులందుకుంటున్న దేవేంద్రుడిలా భాషించాడు ఆ క్షణాన సుదర్శనుడు. అయోధ్యాధిపతి, నీకు మేమంతా ఈ రోజు నుంచి సామంతులం, సేవకులం. నువ్వు మాకు ప్రభువివి, శాసకుడివి. మమ్మల్ని పాలించు. నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరీ దర్శనం లభించింది మాకు. ఆదిశక్తి, చతుర్వర్గ ఫలప్రద, నీతో పాటు మేము ధన్యులమయ్యాం. నీ కోసం జగన్మాత అవతరించిందంటే ఈ భూలోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేడు, ధన్యాత్ముడు లేడు. మాయామోహితులమై మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు చెబుతూనే ఉన్నావు, ఆదిశక్తి ఆజ్ఞ మేరకు స్వయంవరం చూసి వెళ్ళడానికి వచ్చాను అని. కానీ మేము మూఢులం. నీ ప్రభావాన్ని, జగదంబిక ప్రభావాన్ని గ్రహించలేకపోయాం. మాకు ఎంతసేపు సంసార చింతనలే. ధనము, ధాన్యము, భార్యలు, పిల్లలు, ఇవే చింతనలు. ఒకటే ధ్యాస. కామక్రోధాలనే తిమింగళాలతో నిండిన ఘోర సంసార మహాసముద్రంలో నిండా మునిగిపోయి ఉన్నాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు, సర్వజ్ఞుడవు. దేవీ మహాత్మ్యం తెలియజెప్పి మమ్మల్ని తరింపచేయి. మా జీవన మార్గాలను సరిదిద్దు అంటూ అభ్యర్థించారు. రాకుమారుల ఈ అభ్యర్థనకు సుదర్శనుడు సంతోషించాడు. మనసులో మరొక్కసారి జగదీశ్వరిని ధ్యానించాడు. భూపతులారా, నేను మాత్రం ఆ దేవి మహాత్మ్యాన్ని చెప్పగలనా? హరిహరాదులకే సాధ్యం కాదు. అన్నింటికీ మూలమైన ఆది పరాశక్తి సాత్విక గుణ ప్రధానంగా మహాలక్ష్మి రూపాన్ని ధరించి ఈ జగత్తును పరిపాలిస్తుంటుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతి రూపంలో జగత్తును సృష్టిస్తుంది. మహాకాళి రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరిస్తుంది. ఇవి త్రిగుణ స్వరూపాలు. ఆది పరాశక్తి మాత్రం గుణాతీత, త్రిమూర్తులకు మూల కారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగీశ్వరులకైనా అసాధ్యం. సగుణ రూపమే మనకు సుఖసేవ్యం. పరమ కారుణికురాలు, పరమ దయామయి, నా ఉపాస్య దైవం, సాత్విక వైష్ణవీ రూప. సుదర్శన మహారాజా, నువ్వు బాలుడుగా ఉండగానే అడవులకు వచ్చేశావు కదా. పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు? ఎలా ఉపాసించావు? ఎవరు ఉపదేశించారు? నీ మీద ఆ తల్లికి ఎంత అనురాగం లేకపోతే ఇలా ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుంది? ఆ విశేషాలన్నీ చెప్పు మిత్రమా, వినాలని చాలా కుతూహలంగా ఉంది అన్నారు. నృపతులారా, బాల్యంలోనే నాకు మహాదేవి మంత్ర బీజాక్షరం లభించింది. అది కామ బీజాక్షరమని నాకు తెలియదు. కానీ తదేక దీక్షతో నిరంతరం 10-12 సంవత్సరాల పాటు జపించాను. ఎంతకాలం జపించానో, ఎన్ని కోట్లు జపించానో వాస్తవానికి నాకేమీ తెలియదు. భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరులు చెప్పగా దేవీ మహాత్మ్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా ఆ జగన్మాత వాత్సల్య గుణ సంపూర్ణ కనుక కష్టాలలో కనికరించి ఆదుకుంది. ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు, ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు. రాకుమారులు సంతోషించి
పరాశక్తి దివ్య దర్శనానుభవాన్ని పదే పదే నెమరువేసుకుంటూ తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు కాశీపట్టణం చేరుకున్నాడు. సుదర్శనుడు శశికళతో, మాతృమూర్తి మనోరమతో అయోధ్యకు రథాలను నడిపించాడు. అప్పటికే శత్రుజిద్వధ, సుదర్శనుల విజయం కోసల ప్రజలకు తెలిసిపోయాయి. మంత్రులు, దండనాయకులు, సేనాపతులు, పౌరులు కోలాహలంగా కానుకలతో ఎదురు వచ్చారు. సగౌరవంగా పురప్రవేశం చేయించారు. వందిమాగధులు స్తుతిస్తుండగా, మంత్రివోత్తములు నమస్కరిస్తుండగా, కన్యామణులు పువ్వులు, లాజిలు అంటే పేలాలు చల్లుతుండగా సుదర్శనుడు రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాడు. ఇదండి ఈరోజు శశికళ సుదర్శనుల పరిణయము, అమ్మవారు సుదర్శనుడిని ఎలా కాపాడిందో వృత్తాంతం, అమ్మవారి వృత్తాంతం తెలుసుకున్నాం కదా. మరి రేపటి రోజున సుదర్శనుడు లీలావతిని అంటే పినతల్లిని ఓదార్చడం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.